హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారైతే అనుకుంటున్నాను. కొత్త టీవీస్ అయితే లాంచ్ అయ్యాయి, అలాగే లాంచ్ అవ్వబోతున్నాయి. అండ్ జూన్ మంత్లో ఈరోజు ఏసర్ తన లైనప్ టీవీస్ని అయితే తీసుకొని అయితే వచ్చింది. టోటల్గా చాలా సిరీస్ నేమ్ తోటి అయితే వీళ్ళైతే తీసుకొని అయితే వస్తున్నారు. 7th రోజున ఐ సిరీస్ తోటి సేల్స్ అనేవి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన ఛానల్లో వచ్చేసరికి గివ్ అవే అయితే కండక్ట్ అయితే చేస్తున్నాను. టోటల్గా 10 స్మార్ట్ వాచెస్ అయితే గివ్ అవే ఇవ్వబోతున్నాను. దాంట్లో ఆల్రెడీ 2 స్మార్ట్ వాచెస్ అయితే అన్బాక్సింగ్ అయితే కంప్లీట్ అయ్యాయి. అవి గెలుచుకోవాలి అనుకుంటే మీరు ఆ వీడియోస్ అయితే చూడండి. ఇక్కడ ఐకార్డ్లో ఎండ్ స్క్రీన్లో పెడతాను. అలాగే మీరు మన ఛానల్కి వెళ్ళి చెక్ చేసినా కూడా అయితే ఉంటాయి. రీసెంట్గానే చేయడం అయితే జరిగింది కాబట్టి ఈజీగా మీరు ఫైండ్ అవుట్ అయితే చేసుకోవచ్చు. 2 వీడియోస్ చూసిన తర్వాత మీకు కొన్ని రూల్స్ అనేవి చెప్పడం అయితే జరిగింది. ఆ వీడియోలో చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు కంపల్సరీ ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించండి, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి, గెలుచుకోండి. మరి ఆ వీడియోస్ అయితే చూసేయండి, రాబోయే వీడియోస్ కూడా చూసేయండి. మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏసర్ నుంచి సరికొత్త న్యూ లైనప్ టీవీస్ అయితే ఈ యొక్క ఈవెంట్లో చెప్పడం జరిగింది. అంటే ఈరోజు లాంచ్ డేట్ అన్నమాట వీళ్ళది. ఏసర్ కొత్త టీవీస్ లైనప్ అయితే తీసుకుని అయితే వస్తుంది. ఏసర్ లైనప్ వచ్చేసరికి చాలా బిగ్గర్గా అయితే ఉంది, మామూలుగా లేదనమాట. వాటన్నిటి గురించి ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఆ యొక్క ఈవెంట్ అనేది లైవ్లో చూడడం అయితే జరిగింది. మొదటగా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన లైనప్ గురించి మాట్లాడుకుంటే 4K LED టీవీస్. ఇవి వచ్చేసరికి జీ సిరీస్ నేమ్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. 4K LED అయితే తీసుకుని అయితే వస్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి H+ సిరీస్ అయితే తీసుకుని అయితే వస్తున్నారు. సో H+ సిరీస్లో 43 ఇంచెస్ 55 ఇంచెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి V సిరీస్. ఈ V సిరీస్ అనేవి ఏంటంటే 4K QLED సెగ్మెంట్లో అయితే తీసుకుని అయితే వస్తున్నారు. ఇక్కడ మనకు 32 ఇంచెస్ 43 ఇంచెస్ 50 ఇంచెస్ 55 ఇంచెస్ మేబీ 43 ఇంచెస్ టీవీలో కూడా వీళ్ళు 4K QLEDని తీసుకొని అయితే వస్తున్నారేమో V సిరీస్లో. మేబీ చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఆ లైవ్ ఈవెంట్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ 32 ఇంచెస్ టీవీ అని అయితే అనడం అయితే జరిగింది. సో అందుకనే నేను 43 ఇంచెస్ టీవీ కూడా ఈ యొక్క V సిరీస్లో QLEDగా తీసుకొస్తున్నారు. తీసుకొస్తే మాత్రం ది బెస్ట్ అయితే అవుతుంది. 43 ఇంచెస్లో QLED ఇప్పటి వరకు ఓన్లీ మనకు సామ్సంగ్లో మాత్రమే ఉన్నాయి, బట్ ప్రైస్ అనేది ఎక్కువైతే ఉంటుంది సామ్సంగ్ QLED టీవీస్. సో ఈ యొక్క 43 ఇంచెస్ టీవీని తీసుకొస్తే మాత్రం సూపర్ అనమాట. QLED సెగ్మెంట్లో వీళ్ళు 76 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా HDMI 2.1 అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ డాల్బీ విజన్కి డాల్బీ అడ్వాన్స్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. MEMCకి సపోర్ట్ చేస్తుంది. లోకల్ డిమ్మింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఈ యొక్క V సిరీస్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు W+ సిరీస్ని అయితే తీసుకుని అయితే వస్తున్నారు. W+ సిరీస్ కూడా మనకు రీసెంట్గా లాంచ్ చేసిన ఏసర్ QLED టీవీస్ అయితే ఉన్నాయి కదా, అవే అన్నమాట. మళ్ళీ 55-65 ఇంచెస్ కొంచెం అప్డేటెడ్గా తీసుకుని అయితే వస్తున్నారు అయితే చెప్పడం అయితే జరిగింది. వీళ్ళు సూపర్ స్లిమ్ డిజైన్ అయితే అంటున్నారు. కేవలం 37.9 మిల్లీమీటర్ థిక్నెస్ అయితే ఉంటుంది ఈ యొక్క టీవీ యొక్క వెడల్పు అనేది. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు QLED సెగ్మెంట్ తోటి 3D ఓరల్ సౌండ్ సపోర్ట్ విత్ డాల్బీ అట్మాస్ అన్నమాట. ఖతర్నాక్ అయితే తీసుకొని అయితే వస్తున్నారు. దాంతోపాటుగానే మనకి ALM అయితే ఉంటుంది, MEMS అయితే ఉంటుంది. DCI-P3 వచ్చేసరికి 100% వరకు మీకు సపోర్ట్ చేస్తుంది కలర్ గాంబిట్ అయితే అంటున్నారు. సో తర్వాత ఇది వచ్చేసరికి డిస్ప్లే యాంటీ గ్లేర్ డిస్ప్లే అనమాట. చెప్పాను కదా, రీసెంట్గా లాంచ్ అయితే చేస్తారు యాంటీ గ్లేర్ డిస్ప్లే తోటి. వీళ్ళు ఒక సిరీస్ని అయితే తీసుకుని అయితే వచ్చారు. అవి కూడా మనకు 55-65, బట్ ప్రైస్ అనేది ఎక్కువైతే పెట్టారు. కానీ రీసెంట్గా జరిగిన సేల్లో చాలా తక్కువ ప్రైస్లో అయితే వచ్చాయన్నమాట అవి. సో నేను మన డీల్ ఛానల్ కూడా నేను పెట్టడం అయితే జరిగింది. మరి మీలో ఎంతమంది బై చేస్తారో నాకైతే తెలియదు, కానీ సో తక్కువ ప్రైస్లో ఇప్పుడు ప్రైస్ అనేది కొంచెం ఎక్కువైతే ఉంది, 55-65. సో బై చేయాలనుకుంటే సేల్స్ వరకు ఆగండి, ఖచ్చితంగా మనకు ప్రైస్ అనేది తక్కువ అయితే ఉంటుంది. ఈ లైనప్ మాత్రం మతిపోద్ది. OLED టీవీస్ అయితే తీసుకొస్తున్నారు O సిరీస్లో అనమాట. వావ్, ఫెంటాస్టిక్. ఏసర్ నుంచి O సిరీస్లో OLED టీవీ. అలాగే ఇది కూడా మనకు 55-65 ఇంచెస్ సైజెస్ మాత్రమే ఈ యొక్క O సిరీస్లో అవైలబుల్గా అయితే ఉండబోతుంది అనమాట. ఇవి మనకు 60 వాట్స్ క్వాడ్ కోర్ స్పీకర్ సెటప్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. సో మీకు సౌండ్ బార్ పెట్టుకునే అవసరం లేదైతే అంటున్నారు వాళ్ళు అంటారు. అలాగే కానీ మనం సౌండ్ బార్ పెట్టుకుంటేనే ఆ యొక్క మజా, ఆ లెవెల్ అనేది ఉంటుంది. అండ్ అలాగే మనకి ఇది డిస్ప్లే 120 Hz డిస్ప్లే తోటి అయితే వస్తుంది. డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది, డాల్బీ విజన్ అయితే ఉంటుంది, ALM కూడా అయితే ఉండడమే జరిగింది. అండ్ అదేవిధంగా MEMC సపోర్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఇలా OLED సెగ్మెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది ఈ యొక్క ఈవెంట్లో. ఐ సిరీస్ ఏదైతే ఉందో ఐ సిరీస్నే వీళ్ళు 7th రోజున, అంటే జూన్ 7th రోజున సేల్లోకి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. ఐ సిరీస్ అంటే నేను ఏసర్ నుంచి ఫస్ట్ ఐ సిరీస్ అన్బాక్సింగ్ కూడా చేయడం అయితే జరిగింది కదా, మరి దానికి అప్డేటెడ్గా తీసుకొస్తున్నారు అయితే అనుకుంటా. ఎందుకంటే ఏసర్ ఐ సిరీస్ అనేది ఓకే పర్వాలేదు, బట్ H సిరీస్ అనేది బెస్ట్గా ఉంటుంది ఐ సిరీస్తో పోల్చినట్లయితే. మరి చూద్దాం, మరి ఈ యొక్క ఐ సిరీస్ 7th జూన్ లాంచ్ అయితే చేస్తున్నారు కదా, అట్లీస్ట్ 43 ఇంచెస్ టీవీనైనా బై చేసి మనమైతే
రివ్యూ అయితే ఇద్దాం. ట్రూ రివ్యూగా మేము ముందుకైతే తీసుకుని అయితే వస్తానైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ లాంచ్ అవ్వబోతున్న టీవీ గురించి మాట్లాడుకోవాలంటే ఇది June 5th లాంచ్ అయితే అవ్వబోతుంది. బ్లాపంట నుంచి మనకు ఫుల్ హెచ్డి టీవీ 4K ఎల్ఈడి టీవీ 4K QLED టీవీ అయితే ఉంటుంది. హెచ్డి ఫుల్ హెచ్డిలో 32, 40, 43 ఇంచెస్ సైజెస్ అవైలబుల్గా అయితే ఉంటాయి. అలాగే ఫుల్ 4K ఎల్ఈడిలో 50, 55, 65 దెన్ QLEDలో 75 ఇంచెస్ బిగ్గర్ సైజ్ టీవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. అండ్ 4K ఎల్ఈడి 4K QLED టీవీ ఏదైతే ఉందో ఇది మనకు 60 వాట్స్ ఆడియో అవుట్పుట్ సపోర్ట్ అయితే తీసుకుని అయితే వస్తున్నారు. అలాగే మనకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇవన్నీ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. క్వాడ్ కోర్ సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ప్రాసెసర్ విషయంలో గూగుల్ టీవీ Android 11 తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. HLG సపోర్ట్, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇలా చాలా సపోర్ట్ తోటి అయితే ఈ టీవీని June 5th లాంచ్ అయితే చేస్తున్నారు. సో చూద్దాం, మరి ఒక టీవీ కూడా మనం బై చేయడానికి ట్రై చేద్దాం. మీ సపోర్ట్ ఉంటే కంపల్సరీ ట్రూ రివ్యూగా తీసుకుని అయితే వస్తాను. ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ డీల్ ఛానల్ జాయిన్ అయ్యి లింక్స్ ద్వారా బై అయితే చేయండి. కొంచెం అమౌంట్ వస్తుంది, అప్పుడు నేను కూడా బై చేసి మీకు ట్రూ రివ్యూగా తీసుకురావడానికి ఛాన్సెస్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. లాంచ్ అవబోతున్న టీవీస్ వచ్చేసరికి మోటోలా Envision X సిరీస్, ఇది 4K QLEDగా తీసుకుని అయితే వస్తున్నారు. మనకి Android 11 తోటి గూగుల్ టీవీ తోటి అయితే ఉంటుంది. ALM సపోర్ట్, గేమింగ్ మోడ్ సపోర్ట్ అయితే తీసుకుని అయితే వస్తున్నారు. అండ్ ఆ సౌండ్లో వచ్చేసరికి 7 పర్సనల్ సౌండ్ మోడ్స్ అయితే ఇంక్లూడ్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. డాల్బీ విజన్ 170 degrees వివింగ్ యాంగిల్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోటి అయితే తీసుకుని వస్తున్నారు. సో ఇంకా లాంచ్ డేట్ అనేది వీళ్ళైతే రివీల్ అయితే చేయలేదు. మేబీ చూద్దాం, లాంచ్ డేట్ అయిన తర్వాత వీళ్ళు క్లియర్ స్పెసిఫికేషన్స్ ఇస్తే అప్పుడు దీని గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మరి మోటోలో Envision X సిరీస్ 4K QLED టీవీ గురించి మరి ఇదన్నమాట లాంచ్ అవ్వబోతున్న టీవీస్ గురించి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ అయితే చేయండి, మీరే కానీ మీ ఫ్రెండ్స్ అయినా కూడా. అండ్ వీడియోస్ అయితే చూడండి, చక్కగా అన్ని ఫాలో అయితే విన్నర్ అయితే అవ్వండి. ఆల్ ది బెస్ట్.